శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ పెడుతున్నారు. మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. కుంభరాశి, అమ్మ బాబోయ్ అనుకుంటాం కదా, నిజంగా కుంభరాశి గురించి భయపడాల్సిన అవసరం లేదండి. కుంభరాశికి మీ రాశిలోనే రాహు ఉండము, ద్వితీయంలో శనీశ్వరుడు ఉండడం వలన కొద్దిగా ఇబ్బందికరమేనండి. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న మనస్పర్ధలు, పైగా వక్రగతిలోకి వచ్చేస్తాడు శనీశ్వరుడు. అంటే 27th జూలైలో వక్రగతిలో ఉంటాడండి. అక్కడి నుంచి 10th నవంబర్ సంథింగ్ గుర్తులేదు, అక్కడ వరకు వక్రగతిలో ఉంటాడు. శనితో కలిసిన కుజుడు, అమ్మో అంటాం, అదేం భయపడకండి. అంటే 2nd ఏప్రిల్ నుంచి 10th మే వరకు కూడా శనితో కలిసిన కుజుడు, వాళ్ళిద్దరు కూడా గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. గ్రహయుద్ధం జరగడం వలన వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేది తెలిసిపోతుందండి. శని బలవంతుడు అవుతాడు అక్కడ, కుజుడు కూడా ఆల్మోస్ట్ ఏప్రిల్లో బలవంతుడు అవుతాడు. సరే, ఎవరు బలవంతుడు అయినా కాకపోయినా 2వ భావాన్ని ఈ చూడడం వలన, గురు శని చూడడం వలన మీరు మాట పరుషజాలంతో మీరు ఎక్కువగా తిడుతూ ఉంటారు అందరినీ. కుంభరాశి వాళ్ళు ఎక్కువ తిట్టడము, మనస్పర్ధలు రావడము, భార్యాభర్తల విషయంలో బాగా దెబ్బలాడుకోవడము, ఇవన్నీ శని ప్రభావం కదండి. నా సొంత కవిత్వం కాదు. ముఖ్యంగా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, బంధువర్గంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ మనస్పర్ధలు వచ్చి తీరతాయి. ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. ఈ కుజుడు కూడా జరిగింది కాబట్టి ముఖం మీద దెబ్బలు తగలడమో, ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడమో, నీటి వలన ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఫేస్ దెబ్బ తగ్గుతుంది. కానీ
తన సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్ని చూసుకోవడం వలన శని వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా ముందు తగ్గుముఖం పట్టి మీకు కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంది. అయితే శనీశ్వరుడు కుజుడు కలిసేటువంటి ద్వితీయభావంలో ముఖానికి సంబంధించిన వ్యాధులు కానీ, ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ముఖం హెడ్ మొత్తం అటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ కంట్రోల్ మీ అదృష్టం, అంటే మీ అదృష్టం అంటే గురుడు కాంబినేషను ద్వితీయ భావానికి చూసుకోవడం మంచిదే అయింది. పైగా వేళపడ్డ భోజనం వసతులు బ్రహ్మాండంగా దొరుకుతాయి, హాయిగా భోజనం చేస్తారు. కానీ కంఫర్టబుల్నెస్ తక్కువ, సుఖం తక్కువ, కష్టానికి ఎక్కువ. మీరు ఎక్కడికైనా సుఖపడలేరు. అదే శని చతుర్థ భావాన్ని చూడడం వలన మీ శని అంటే కష్టపడుతూ ఉంటారు, విద్యలో కూడా రాణించలేరు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తూ ఉంటుంది. అంటే మీకు భూములు, వాహనాలు ఇవన్నీ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదండి. మగ సంతానం పడడానికి అవకాశం ఉంది. సంతానం వలన డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి మీ కుంభరాశి వాళ్ళకి. మరి గురుడు సెకండ్ హౌస్ లార్డ్ ఆరో భావంలో ఉన్నాడు. ఆరో భావంలో గురుడు మంచి చేస్తాడు. ఎందుకంటే ఆరో భావంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే 2వ ఇంటివాడు 11వ ఇంటివాడు పాపి అయినప్పటికీ కూడా ఆరో భావంలో ఉన్నాడు వల్లనే మంచి చేస్తాడు. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు జూన్ 2 నుంచి, అలాగే 30వ తారీఖు అక్టోబర్ వరకు గురుడు ఉండడం వలన, అలాగే చతుర్థ భావాధిపతి అయిన కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన, నీచ స్థితిలో ఉండి అంటే జనరల్గా ఏంటంటే కుజుడు సెప్టెంబర్ 18 నుంచి వరకు ఉంటాడు, నవంబర్ 13 వరకు ఉంటాడనమాట. ఈ కాంబినేషన్ వలన కుజులు కాంబినేషన్ వలన నీచభంగ రాజయోగం ఏర్పడి గురుమంగళ యోగం ఏర్పడింది ఆరో భావంలో. అంటే శత్రువుల ద్వారా ధన సంపాదన. అలాగే మీ కోర్టు కేసులు కానీ, లాయర్ సంబంధించి ఎటువంటి ఉంటే వాటిల్లో నుంచి మీరు బయటపడిపోతారు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా సన్మానాలు జరగడము, మీకు దయ జాలి ఉండడము, కొంతమందిని పోషించడము, అలాగే మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవగా జనం ఉండడం జరుగుతుంది. సడన్ గెయిన్స్ కూడా ఉండడం జరుగుతుందండి. సక్సెస్ కొడతారు. ఎక్కడున్నా సరే, కుజుడు కూడా ఉన్నాడు కదా, ఎక్కడున్నా సరే సక్సెస్ రేటు మీకు ఎక్కువ ఉంటుంది. విజయ పరంపరలో ఉంటారు, విజయంతో ఉంటారు. జూన్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ సంవత్సరం 6 నెలల పాటు మీకు విజయం వైపే మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు జూన్ నుంచి. అందుకే మీరు యమున అనేది పుష్కర స్నానం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్న గురుడు ఖచ్చితంగా మీ స్నానం చేయించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి కుజుడు కూడా తోడేయాడు కదా, అవకాశాలు ఉంటాయండి. అంతేకాకుండా సప్తమ స్థానంలో గురుడు ఉంటున్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అంటే సప్తమ స్థానంలో అక్టోబర్ నుంచి మీకు గురుడు సప్తమంలోకి రావడం వల్ల మరింత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కేతువు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతువు కూడా గురుడు సంబంధించిన ఫలితాలు ఇస్తాడు. సో అంటే ఏంటి, వివాహ శుభకార్యాలు జరగడము, అక్టోబర్ నుంచి బ్రహ్మాండంగా భార్యాభర్తలు అనురాగం బాగుండడము, కొత్త పెళ్ళిళ్ళు కొత్త సంబంధాలు కుదరడము, ఇవన్నీ మీకు చాలా అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉన్నాయి, డౌట్ లేదు. పైగా అష్టమ స్థానాన్ని మీకు శని చూస్తాడండి. అష్టమ స్థానాన్ని శని చూడడం మంచిదంటారా? కాదు. అనారోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి చిన్న దెబ్బలు తగలడమో, లేకపోతే నీటి వల్ల ప్రమాదాలు జరగడమో ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా భాగ్యస్థానం కూడా మీకు బాగుందండి. వ్యాపారాల రీత్యా డెవలప్ అవుతారు. అంతేకాకుండా సముద్ర స్థానాలు, గంగా స్థానాలు, తీర్థయాత్రలు గురుగారులతోటి వెళ్ళడము జరుగుతుంది. ఇంత చెప్పినట్టుగా యమునా నది స్నానాలు కూడా చేస్తారు, పిండ ప్రదానం కూడా చేసుకుంటారు. అంతేకాకుండా సంవత్సరం మొత్తం కూడా మీరు మంచి చార్ధామ్ యాత్ర, మంచి యాత్రలు చేయబోతున్నారండి మీరు. అది అద్భుతం. అది విష్ణుమూర్తి ఉన్నటువంటి ప్లేసు, శివుడు ఉన్నటువంటి ప్లేసు, అలకనంద ఇవన్నీ ఉన్నాయి కదండి, బ్రహ్మకపాలం, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. మీ అదృష్టం తోడవుతుంది. అంతేకాకుండా దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. ప్రొఫెషనల్గా థ్రిల్లర్, మీరు థ్రిల్లర్ అంటే మీరు చేసే 10 పనులు కూడా థ్రిల్లింగ్ ఉంటుందన్నమాట. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సార్, ఆ ప్రతి పనులను విజయం సాధిస్తూ ఉంటారు. మీ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు చేసే మీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళు అక్కడ చదువు రీత్యా మీరు సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ రాస్తుంటారు సార్ కొంతమంది, వాళ్ళకి కూడా విజయం అవకాశం ఉంది. పొలిటికల్ రంగంలో ఉన్న వారికి కూడా గురు బలం వల్ల వాళ్ళు విజయం సాధిస్తారు, డౌట్ లేదు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 11వ భావంలో శని చూస్తాడు కాబట్టి కొద్దిగా లాభాలు అనేవి లేటుగా రావడం, కొంచెం చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కానీ 12వ భావంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. కరెక్ట్ అంటారా? అంటే మీ రాశి కుంభరాశికి 3వ ఇంటివాడు 10వ ఇంటివాడు పాపి అయ్యాడు.
థర్డ్ హౌస్ లార్డ్ పాపత్వంలో ఉన్నాడు, 12వ భావంలో ఉన్నాడు. కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 2వ భావంలో కుజుల వలన నీటి వల్ల ప్రమాదాలు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కరెంట్ వల్ల ప్రమాదాలు, లేకపోతే రోడ్డు మీద ప్రమాదాలు ఉన్నాయి. పైగా కుజుడు కూడా మీకు 12వ భావంలో ఉన్నాడు, ప్రమాదాలు ఉన్నాయి. కానీ మీ అదృష్టం ఏంటంటే మీకు ద్వితీయ భావంలో ఉన్న కుజుడికి శనికి కూడా గురుదృష్టి ఉండడమే కాకుండా 12వ భావంలో ఉన్నటువంటి కుజుడికి కూడా గురుదృష్టి ఉంది. అంటే గురుదృష్టి ఒక ఉచ్చగ్రహము కుజుడు అయ్యాడు. అంటే జనవరి నుంచి మీకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 23 తారీఖు వరకు ఉంటాడు. సో ఆ కుజుడు కూడా ఆ యాక్సిడెంట్ జరగడానికి జనవరి ఫిబ్రవరిలలో ఉన్నాయి. కానీ మీ 12వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. ఆ టైంలో గురుడు ఇంకా కర్కాటక రాశిలోకి రాడు. కానీ కుజుడు మాత్రము 12వ భావంలో ఉండడం తప్పండి. అంటే 2వ ఇంట్లోనూ కుజుడు ఉండి 12వ భావంలో కుజుడు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది మీకు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అస్సలు వదలకూడదు. ఆయన పూజలు చేసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామిని పూజించడం చాలా సర్వసాధారణంగా ఉండాల్సిందే. గురుదృష్టి కూడా మీకు 12వ భావంలో ఉండడం వలన జూన్ నుంచి మరింత శుభాలు జరుగుతాయండి. మంచి మంచి కార్యక్రమాలు ధనం ఖర్చు పెడుతుంటారు. గోసేవ అని, గోదానం అని అటువంటిది మీరు చేసుకుంటూ ఉంటారు. కుంభరాశి వాళ్ళకి ఇటువంటి ప్రభావం చాలా ఉంది. మీరు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, విష్ణువుని శివారాధన చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి. ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవానుతో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.